గుడ్డు గురించి ఉన్న చాలా అపోహల గురించి తెలుసుకుంటున్నాం. హాయ్, నేను డాక్టర్ జే శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సో గుడ్లు కొన్న తర్వాత వాటిని స్టోర్ చేసుకున్నాక గుడ్లను ఎలా తీసుకోవాలి, ఇది చాలా మందికి ఉన్న డౌట్. కొన్ని వీడియోస్లో చూస్తుంటాం, బాడీ బిల్డర్స్ రా ఎగ్స్ తీసుకుంటారు, అది ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, అది చాలా బలం ఇస్తుంది అనే ఒక కాన్సెప్ట్. సో రా ఎగ్స్ తీసుకోవాలా, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలా, ఆమ్లెట్ విధంగా తీసుకోవాలా అనేది కామన్గా ఉన్న డిస్కషన్. సో చూడండి, ద బెస్ట్ ఫామ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్లో మనకు అన్ని న్యూట్రియంట్స్ సేవ్ అవుతాయి, ఏవి డిస్ట్రాయ్ అవ్వవు. పైగా బాయిల్డ్ ఎగ్ అనేది మనకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మనం బయో అవైలబిలిటీ అనే ఒక పదం వాడతాం. అంటే మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అందులో ఎంత శాతం మన బాడీకి చేరుతుంది అని. సో మీరు బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 91 to 95% మన బాడీకి చేరుతుంది. రా ఎగ్స్ తీసుకున్నారనుకోండి, అంటే పచ్చి గుడ్లు, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అది సరిగా డైజెస్ట్ అవ్వదు, దాని బయో అవైలబిలిటీ ఓన్లీ 50%. పైగా రా ఎగ్స్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా. సాల్మొనెల్లా ఏం కాజ్ చేస్తుంది? టైఫాయిడ్. సో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో రా ఎగ్స్ అనేవి ససేమిరా తీసుకోవద్దు. ఇంకా ఆమ్లెట్ అంటారా? ఆమ్లెట్ అనేది మనం ఎగ్ని ఒక టేస్టీగా తయారు చేసి తినే విధానం అంతే. ఆమ్లెట్లో డెఫినెట్గా న్యూట్రియంట్స్ తీసుకుంటే బాయిల్డ్ ఎగ్ కన్నా కొంచెం తక్కువే ఉంటాయి. పైగా ఆమ్లెట్లో మనం ఆయిల్ ప్లస్ ఇతరత ఇంగ్రీడియంట్స్, చీజ్ లాంటివి వేస్తాం కాబట్టి కొన్నిసార్లు అవి క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. తినద్దని కాదు, అది ఒక విధానం, తినే విధానం. నన్ను అడిగితే బెస్ట్ ఫార్మ్ ఈస్ బాయిల్డ్ ఎగ్.